తూర్పుగోదావరి జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. దైవ దర్శనం చేసుకుని స్వస్థలానికి తిరిగి వెళ్తున్న భక్తుల్ని అతివేగం బలి తీసుకుంది. వేగంగా వెళ్తున్న జీపు అదుపు తప్పి ధవళేశ్వరం బ్రిడ్జిపై నుంచి గోదావరి నదిలో పడింది. ఈ ఘటనలో 22 మంది మృతి చెందారు. మృతులంతా విశాఖ జిల్లా అచ్యుతాపురం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. రాత్రి 10-11 గంటల సమయంలోనే ఈ ప్రమాదం జరిగింది. అయితే ఎవరు కూడా దీన్ని గుర్తించలేదు. తెల్లవారుజామున ఈ విషయాన్ని గమనించిన కొందరు 108 కి సమాచారం అందించారు. ముందు బాడీ తీసుకుని ఇక్కడ బాడీలు పెట్టిన కదా. డ్రైవర్ నిద్రమత్తులో వాహనాన్ని నడపడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. రైలింగ్ ను ఢీకొని వాహనం నదిలో పడిపోయింది. నిద్రమత్తులో ఉన్న ప్రయాణికులు తేరుకునేలోగానే మృత్యువు వారిని వెంటాడింది. 50 అడుగుల ఎత్తున్న బ్రిడ్జిపై నుంచి నదిలో పడటం, నీరు లేకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. ఈ ఘటన జరిగిన సమయంలో వాహనంలో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉన్నారు. మృతుల్లో 9 మంది మహిళలు, 6 చిన్నారులు ఉన్నారు. ప్రమాద ఘటనలో మృతదేహాలన్నీ చెల్లాచెదురుగా పడిపోయి ఉన్నాయి. చెప్పారు ముందు బాడీ తీసుకుని ఇక్కడ బాడీలు పెట్టిన కదా. ఈ పైన క్రేన్ దగ్గర క్రేన్ వచ్చేసింది. క్రేన్ వచ్చింది. క్రేన్ తీసి చేస్తున్నాం. ఫోటోలో వీడియో కదిలేరా మళ్ళా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్రేన్ల సహాయంతో వాహనంలో చిక్కుకున్న మృతదేహాలను వెలికితీశారు. ప్రస్తుతం ఘటనా స్థలంలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఏపీ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప, కలెక్టర్ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యల్ని పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈ ప్రమాదం నుంచి ఒక చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రస్తుతానికి బాబు షాక్ లో ఉన్నట్టుగా సమాచారం. చిన్నారిని రాజమండ్రి ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తూ ఉన్నారు. ప్రమాద వార్త తెలియడంతో అచ్యుతాపురంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మృతులంతా కూడా ఒకే కుటుంబానికి చెందిన వారుగా తెలుస్తూ ఉంది. వారం క్రితం తీర్థయాత్రలకని బయలుదేరిన వీరు ఇక లేరని తెలియడంతో బంధువులంతా కన్నీరు మున్నీరవుతూ ఉన్నారు. రాజమండ్రి ప్రమాద ఘటనలపై పలువురు ప్రముఖులు సంతాపం తెలిపారు.